ఎగ్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. తవా ఎగ్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్డు, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించిన పాస్తా, పావ్ భాజీ మసాలా, నూనె, ఉప్పు, మిరియాల పొడి, కారం. తవా ఎగ్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ ఎగ్ మనం ఏం చేద్దాం రా ఎగ్తోని? ఎగ్ కొట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. అది కొట్టే ఉంది ఆల్రెడీ. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం ఇందులో. దాంట్లోనా? ఓకే. పాన్. మీకు పాన్ కావాలా, ఉప్పు కావాలా? రెండు కావాలి. కొంచెం సాల్ట్, పెప్పర్. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకుందాం. ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఎగ్ని వేద్దాం. కొంచెం ఆగరా, వేడి అవ్వాలి కదా. ఎందుకంటే తొందరగా ఉంది, వెళ్ళిపోదాం అనుకుంటున్నావు నన్ను? లేదు. సో లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి మధ్యలో ఏం చేసావు చెప్పు నువ్వు? డైలీ అయ్యే అదే రొటీన్. నాకు నీ డైలీ రొటీన్ తెలుసుకోవాలనుంది. చెప్పు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు వాట్ విల్ యూ డూ? ఏముంటుంది అక్క, 7కి లేవాలి, రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి, 6:30కి ఇంటికి రావాలి, తినాలి, పడుకోవాలి. సీరియస్ పడుకుంటావా? మళ్ళీ చదువు స్కూల్లోనే లేవుగా. ఓకే, మరి తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్. ఎందుకు అలా సాఫ్ట్వేర్? అందరు సాఫ్ట్వేర్లోనే ఉన్నారు కదా, నువ్వు కూడా సాఫ్ట్వేరేనా? సాఫ్ట్వేర్ అంటే హాయిగా ఉంటుంది లైఫ్ అని. అంతే. బాగా ప్లాన్ చేసుకున్నావు. ఆ మాత్రం ప్లానింగ్ లేకపోతే కష్టం కదా. అవును, కరెక్ట్ ప్లానింగ్. కరెక్ట్ 6:30కి వచ్చి తినేసి పడుకుంటుంది. ఓకే, సో ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఎగ్ వేసుకుందాం. అందుకే ఈ గ్యాప్లో ఇంకోటి నేర్చుకున్నామని చెప్పా. ఒక బౌల్, మిక్సింగ్ బౌల్. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆగరా, దాన్ని ఫ్రై అవనివా? అంటే అన్నేసి కలిపి. అది నాకు అర్థమైంది. అరే అవునరా, నీకు లాస్ట్ టైం ఓ పని చెప్పా, చేసావా లేదా? లేదు స్వీటీ. ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ చేయి వెళ్ళంగానే అని చెప్పా. ఎందుకు చేయలేదు? అంటే ఇప్పుడు ట్రెండింగ్ రీల్స్ ఏం రాలే కదా, రీల్స్ చేసి నువ్వు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి ట్రెండింగ్. చేద్దాం. ఎప్పటికి? ఈసారి పక్క. ఆంటీ పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా? ఇచ్చింది కానీ తెస్తా. నేను చెప్తారా ఆంటీకి, నీ ఫాలోవర్స్ బాధపడతారు. ప్లీజ్ రా. సరే స్వీటీ, నేను కూడా ఉన్నా ఫాలోవర్స్లో, చూడాలని ఉంది. సరే, నీకోసమైనా పక్క ఈసారి చేయలేదో రాని అని ఇంకెట్లోకి. సరే ఓకే, సో ఇది మిక్స్ చేసేసుకో. కారం వేసుకుందాం. ఇప్పుడు పావ్ భాజీ మసాలా పౌడర్. పాస్తాలో పావ్ భాజీ మసాలా కూడా వేసుకోవచ్చా? అంటే ఎగ్ని బుజ్జి చేసాం కదా, మరి అది మిక్స్ అవ్వాలి కదా, టేస్ట్ రావాలంటే తప్పదు. ఇది తిన స్టైల్ అనమాట. ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుందాం. టమాటో పేస్ట్. కొంచెం సాల్ట్. ఓకే, ఒకసారి కలిపి క్యాప్ పెట్టేసుకుందాం. ఓకే. సో ఈలోపు నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. నేను ఇంప్రూవ్ అవ్వమన్నది వేరే ఆస్పెక్ట్, నా మీద క్వశ్చన్ వేయడంలో కాదు. సరే, ముందైతే నువ్వు ఆన్సర్ చెప్పు. సరే, ట్రై చేస్తా. అది నీ దగ్గరే ఉంటుంది, కానీ నీ ఫ్రెండ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఏంటది? నా దగ్గర ఉండేది నా ఫ్రెండ్స్ ఎందుకు యూజ్ చేస్తారు? అది అంతే చేస్తారు అలా. ఫోన్, నీ ఫోన్ మీ ఫ్రెండ్స్కి ఎక్కువ ఇస్తావా? నా ఫ్రెండ్సే ఇచ్చుకుంటా, వేరే వాళ్ళకంటే ఇవ్వను నేను. కానీ నీ దగ్గర ఎక్కువ ఉంటుంది కదా, నువ్వే ఎక్కువ యూజ్ చేస్తావు.
నోట్స్ పక్క అస్సలు ఉండదు నా దగ్గర. కాదు, ఇంకేముంటుంది? ఆలోచించు. ఫోన్ కాదు, నోట్స్ కాదు, ఇంకేముంటుందిరా? అయితే నేమ్ అయి ఉంటుంది. కరెక్ట్. ఎస్, అంటే నా ఫ్రెండ్స్ నా పేరు కాకుండా ఇంకా అద్భుతమైన పేర్లు పెట్టి పిలుస్తుంటారు, అందుకే కొంచెం డౌట్ వచ్చింది. సో ఎనీవేస్ ఇది కుక్ అయిన వాళ్ళు వచ్చేసేద్దామా? ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఎగ్ బుర్జిని ఇందులో వేసుకుందాం. ఓకే. అండ్ ఆల్రెడీ కుక్ చేసిన పాస్తా. ఇలా రా కింద నుంచి. సో మిక్స్ అయిపోయింది కదా. యా, సర్వింగ్ బౌల్. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేద్దాం. యా, అండ్ సర్వింగ్ బౌల్ వచ్చేస్తా. యా. Here we go. సో ఫైనలీ యమ్మీ యమ్మీ వేడి వేడి తవా ఎగ్ పాస్తా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. తవా ఎగ్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్డు, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించిన పాస్తా, పావ్ భాజీ మసాలా, నూనె, ఉప్పు, మిరియాల పొడి, కారం. తవా ఎగ్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు బీట్ చేసుకున్న కోడిగుడ్లో ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు బీట్ చేసుకున్న కోడిగుడ్లని పాన్ లో వేసుకుని బుర్జీలా చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కారం, పావ్ భాజీ మసాలా, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో పేస్ట్, ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో కుక్ చేసుకున్న కోడిగుడ్లు, ఉడికించిన పాస్తా వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే తవా ఎగ్ పాస్తా రెడీ.